ఏ శుభకార్యానికైనా శుభారంభం. నమస్తే, నేను కేశవ్ సుమన్ టీవీ. అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అమెరికాలో స్థిరపడినటువంటి తెలుగు వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి సంస్థ. ఈ సంస్థ నిర్వహించినటువంటి బిజినెస్ సమ్మిట్కి మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. ఈ సమ్మిట్లో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. చిరంజీవి గారు సదస్సుకి రావడం, అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన పర్సనల్ విషయాలు చాలా చెప్పారు, రాజకీయాలని తలపించే విషయాలు కొన్ని చెప్పారు, అలాగే అక్కడ ఆర్గనైజర్స్ని ఉద్దేశించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి చిరంజీవి గారు మొత్తం ప్రసంగంలో మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏంటి, ఎవరిని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు ఆయన చేశారనుకోవాలి? అంటే ఎవరి నుంచి అయినా ఎదిగే కొంది ఒదిగి ఉండాలని చెప్పారు. నేను ఎప్పుడు అవకాశాల కోసం ఎదురు చూడలా, ఒకటి నెంబర్ 1 అవ్వాలని ఫిక్స్ చేసుకున్నా ఆ దిశగా వెళ్ళాను. కానీ అది కాళ్ళు ఎగరేయకూడదు, ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలని చెప్పాడు. ఒకవైపు మీరు అన్నట్టు ఇక్కడ పుట్టి పెరిగి ఉద్యోగాలు ఇచ్చి అమెరికాలో వెళ్ళి వచ్చిన డబ్బుతో తన పుట్టిన భూమికి నేలకి ఇక్కడ పేదవాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో కొన్ని కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు ఆప్త, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు సెషన్. దానికి రేవంత్ రెడ్డి గారు వచ్చారు ఒకరోజు. ఈ ఫైనల్ డేగా చీఫ్ గెస్ట్గా చిరంజీవి గారు. ఎందుకంటే చిరంజీవి గారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతోమందికి స్ఫూర్తి. దాదాపు వేలాది మంది వచ్చిన ఆ మీటింగ్లో ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా నేను ఎప్పుడు కూడా ఎవరితో పంచుకోలేదు. ఆప్తా అంటే నా కుటుంబ సభ్యులు, మీతో కలిసి నా ఇంతవరకు ఎక్కడ రివీల్ చేయని విషయాలు చాలా చెప్తానని చెప్పాడు. తన చిన్నతనం నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు, కేశవ్ గారు చిన్నతనం నుంచి వాళ్ళ ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నేను, ఆ తర్వాత డిగ్రీ చదువుకునే సమయంలో రాజీనామా అనే ఒక కాలేజీ రేజుల్లో ఒక నాటిక చేస్తే దానికి అవార్డు వచ్చింది. అప్పుడు మహిళల్ని నాతో పాటు క్లాస్మేట్స్ లేడీస్ అభిమానాన్ని కూడా పొందగలిగాను. అప్పుడే ఫిక్స్ అయిపోయాను అని చెప్పి అన్న ఆ సన్నివేశం కావచ్చు. తర్వాత బీకామ్ పూర్తి చేసి చెన్నై వెళ్ళి ఎక్కడి కోసం నేను ఎత్తుక్కోలేదు, అవకాశాల కోసం అనేక క్రీడా అంశాల్లో వాలీబాల్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, క్రికెట్ ఏది కూడా నాకు అబ్బల. ఒకటే నటన. ఆ నటనలోనే నేను ఏదైతే సాధించాలనుకుంటే నటన కోసం చెన్నై వెళ్ళానంటే అప్పుడు వాళ్ళ నాన్నగారు స్ఫూర్తితో వెళ్ళారు. నాన్నగారు నువ్వు ఎలా అక్కడ సెటిల్ కాగలవు అని చెప్పి అన్నప్పుడు డెఫినెట్గా నాన్న అని చెప్పి ఒక కాంక్షతో ఈ రోజున ఇండస్ట్రీలో ఉన్నానంటే ఎదిగే కొంత ఒదిగి ఉండాలని అక్కడ వచ్చిన వాళ్ళందరికీ చెప్పారు. రెండోది నేను సంపాదించిన ఆస్తి మీరు చెప్పినట్టండి. మెయిన్ హైలైట్ ఏంటంటే నేను సంపాదించిన అచీవ్మెంట్ అంటే ఒక పవన్ కళ్యాణ్, ఒక రామ్ చరణ్ అన్నాడు. నా ఇంట్లో నుంచే 9 మంది హీరోలు ఉన్నారన్నాడు. కాబట్టి ఎవరైతే నాతో సినిమాలు తీయటానికి కూడా ఇతనితో ఎందుకు తీయాలనుకునే వాళ్ళే నాతో సినిమాలు చేశారన్నాడు. ఆ రోజు రామారావు గారితో అనుబంధం, అక్కినేని నాగేశ్వరరావు గారితో అనుబంధం కావచ్చు. ఆనాటి నుంచి ఈనాటి వరకు 4 దశాబ్దాల్లో తను ఏ విధంగా సామాజిక చైతన్యం ఉన్న సినిమాలు తీశాడు, ఆ తీటి వల్ల ఎంతమందిని ప్రోత్సహించారు, ఎంతమంది స్ఫూర్తిగా పొందారు అనేది చాలా చక్కగా చెప్పగలిగారు. ఆ విధంగా ఒకవైపు బ్లడ్ బ్యాంక్, అవసరమైతే ప్రాణాలు ఇచ్చే మీలాంటి అభిమానులు ఉన్నారు లక్షలాది మంది. నేను ప్రాణాలు అవసరం లేదు, రక్తం ఇస్తే లక్షలాది మంది కాపాడుకోవచ్చు అన్నాను. ఆ విధంగా 2 దశాబ్దాల పైన బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ చేస్తున్నాను. ఏదున్నా కానీ ఒక సేవా దృక్పథం వైపు వెళ్ళటం. మనం ఏంటంటే మనం ఎక్కడున్నాం, ఎప్పుడు కూడా సకారాత్మకంగా పాజిటివ్గా ఆలోచించాలి, నెగిటివ్ అనేది ఆలోచించకూడదు. నాకు మించిన వాళ్ళు ఎవరు లేరనేది ఆలోచించకూడదు. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నా కుటుంబం అనిపించింది. నేను ఎప్పుడు చెప్పని విషయాలు మాటలన్నీ కూడా ఆయన అల్లు అర్జున్ ఉద్దేశించి అన్నారా? ఈ వరుసగా డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి కదా, ఎదిగిన కొద్దీ వదగమనడం ఇవన్నీ. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ గేమ్ చేంజర్ మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి ఇవి కొంచెం మ్యాచ్ అవుతున్నట్టు అనిపించట్లే? అంటే రెండు కూడా ఒకటి. మీరు అన్నట్టు రాజమండ్రిలో ఆ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ మా అందరికీ ఎవరు బాస్ అంటే చిరంజీవి గారు కష్టపడి మా కుటుంబాన్ని పోషించాడు, ఈ రోజున అంతమంది హీరోలు తయారు చేశాడు, ఎప్పుడు కూడా గర్వం లేకుండా రామ్ చరణ్ ఎదిగాడని చెప్పి అక్కడ చెప్పారు. చెప్పిన సమయంలో మేము ఈ స్థానానికి ముఖ్యమంత్రి అయినా ఉప ముఖ్యమంత్రి అయినా ఇంత ఇదిగా చేస్తున్నామంటే మా కారణం అంతా కూడా చిరంజీవి గారు అని చెప్పాడు. సేమ్ అదే సిచ్యువేషన్స్లో నాకు స్ఫూర్తితో ఎదిగిన వ్యక్తులు నా తమ్ముడు మంచి పొజిషన్లో ఉన్నారని చెప్పాడు. మీరు ఇకపోతే రామ్ చరణ్ చెప్పిన మాటల్లో ఇప్పుడు మా బాబాయ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు అవకాశం ఇచ్చి వచ్చారు, ఇప్పుడు ఆయన దేశవ్యాప్తంగా నాయకుడు అయిపోయాడు, చాలా సంతోషం అని చెప్పాడు. అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఎక్కడైనా ఎవరైనా ఎదిగే కొంది ఒదిగి ఉండాలి, మూలాలు మర్చిపోకూడదు. ఈ 2 సూత్రాలు ఇంట్లో మీరు అన్నట్టు పుష్ప గురించి మాట్లాడినా ఎవరి గురించి మాట్లాడినా ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. మన అభిమానులు సంపాదించేంత వరకు అభిమానాలని ఆశలకు తగ్గట్టుగా మనం ముందుకెళ్ళాలనేదే తన అనుభవాన్ని రంగరించి చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఆయన
చదువులో అంత రాణించలేపారని చెప్పాడు. ఎన్సీసీలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్యాడర్ ఆ యొక్క కవాతులో తను పాల్గొనటం జీవితంలోనే మధురానుభూతులు అన్నారు. మరి ఎక్కడో కళ్ళల్లోగా ఎక్కడ వెళ్ళేవాడిని, కానీ ఇప్పుడు సినిమాలో ఉన్నాను కాబట్టి ఆ స్థానాన్ని నేను 4.5 దశాబ్దాల నుంచి కాపాడుకుంటానంటే ఇప్పుడు ఎంతోమంది ఇప్పుడు పారిశ్రామికవేత్తలు వచ్చారు. నిన్న 1000 కోట్లు ఉన్నారు, ఒక ఆయన 1,00,000 కోట్ల కంపెనీ ఉన్న ఆయన వచ్చారు. వీళ్ళందరూ కూడా మా గురువు గారు, మా స్ఫూర్తి మెగాస్టార్, ఇంకా నాకు ఇంతకంటే నాకు కావాల్సింది ఏంటి, నేను అనుకున్న దానికంటే ఎక్కువే సాధించానని చెప్పి ఆ చెప్పిన ఏవైతే ఉన్నాయో ఈ ఆప్తా మీటింగ్కి కరెక్ట్గా యాప్ట్ అయిందనేది మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది చిరంజీవి గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అటు గేమ్ చేంజర్ సినిమాలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. దాదాపు ఒకేలాంటి మాటలు చెప్పారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండడం అనేటువంటి లక్షణం ఉంటేనే ఎవరైనా కానీ జీవితంలో విజయాన్ని సాధించగలరు అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తున్నారు చంద్ర శ్రీనివాస్ గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.